హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్విఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్టు. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. దీని గురించి నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఒక వీడియో. మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చా? భార్యాభర్తలు ఖచ్చితంగా చేసుకోవాలండి. ఖచ్చితంగా మ్యూచువల్ డైవర్స్ తీసుకుని వాళ్ళు విడిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ కలవాలనుకుంటే కనుక వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోవాలి మ్యారేజ్. అంటే ఒక ఆమె కాల్ చేసి అడిగారండి, మేడం మేము డైవర్స్ తీసేసుకున్నాము, అయితే 5 years అవుతుంది విడిపోయి, నాకు ఒక పాప బాబు ఉన్నారు, అంటే నాకు మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా మా హస్బెండ్ వచ్చేసి మనం కలుద్దాం, మళ్ళీ పిల్లలతో సంతోషంగా ఉందామని చెప్పేసి కాల్ చేసేసి అడిగించారు పెద్ద మనుషుల ద్వారా. సో మళ్ళీ మేము కలవాలనుకుంటున్నాం మేడం, మాకేమైనా సలహా ఇవ్వండి మేడం అని చెప్పేసి అడిగారు. మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చా అండి అని కూడా అడిగారు. ఖచ్చితంగా చేసుకోవాలమ్మా, ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి. మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయిన తర్వాత ఒక 4 years 5 years అయిపోయింది అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఖచ్చితంగా ఒక మ్యారేజ్ చేసుకోండి. రిజిస్టర్ ఆఫీస్లోనో టెంపుల్లోనో చేసుకోండి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ డైవర్స్ వైపుకి వెళ్ళకుండా జాగ్రత్తగా మీ పిల్లలిద్దరిని కూడా చూసుకుంటూ మీ భర్తతో పిల్లలతో సుఖంగా ఉండండి అమ్మా. చేసుకోవాలంటే చేసుకోవాలి మ్యారేజ్. మీరు ఎక్కడ చేసుకుంటారో రిజిస్టర్ ఆఫీస్లోనో లేకపోతే టెంపుల్లోనో ఎక్కడొక్కడ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి. సో చేసుకుని మీరు అనేది కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయండి. మైండ్లోంచి పాతంతా తీసేయండి. మైండ్లోంచి ఇంక ఈ డైవర్సు ఇవన్నీ ఈ బాధలు ఇవన్నీ తీసేయండి మైండ్లోంచి. తీసేసి మీరు చక్కగా ఇంకొకసారి మ్యారేజ్ చేసుకుని మళ్ళీ కొత్తగా మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.